నన్ను నేను చెప్పుకోవడం కాదు, చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు, నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు. ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి, కానీ నా వ్యక్తిత్వం ఏందనేటటువంటిది నాకు తెలుసు. చాలా కింద స్థాయి నుంచి ఒక 8 ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా మా తండ్రి గారికి 2 కొడుకులు. మా అన్న ఇంజనీర్ చదివాడు, నేను చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ చదివా. ఆ 8 ఎకరాల పొలంలో ఉండేటటువంటి ఫలసాయంతో కింద అట్టడుగు నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళం. కష్టాలంటే ఏందో తెలుసు. వ్యవసాయ కుటుంబం మేము. ఏ రాధాకృష్ణలాగనో, ఏ బిఆర్ నాయుడు లాగనో, లేకుంటే ఏ వంశీకృష్ణ లాగనో. వంశీకృష్ణ కథ నాకు తెలుసు, ఆయన చరిత్ర ఏందనేది. వీళ్ళందరి చరిత్ర కూడా నాకు తెలుసు. వాళ్ళలాగా సిల్వర్ స్పూన్తోనో లేకుంటే ఆ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి మనిషి కాదు సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి. ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు. తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. రాధాకృష్ణ కాదు, బిఆర్ నాయుడు కాదు, వీడు వంశీకృష్ణ కాదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి, ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే, ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. 1 సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులు ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ BA. సో అందు గురించి నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే, నాకు ఆల్రెడీ విడాకుల పత్రం రాసిచ్చేస్తాడు. ఎందుకు రాసిచ్చేస్తాడంటే 498 సెక్షన్ 498 క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది అంటే ఒకసారి ఫైల్ అయిపోతే 80% పాస్పోర్ట్ రాదు, 80% వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే రాసిచ్చాడు. ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి. ఈ అమెరికా పోయింది కూడా
కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ నేను కూడా లెక్క పెడతాను. ఎలా పోయినారు ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించి పంపిస్తుంది. పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 ఏళ్ళు ఉద్యోగం చేయాలి. అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నారు. మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతాను. నన్ను కొట్టి నా ఒళ్ళు పడిపోయింది. అతను చేసిన హాస్టల్కి నేను ఇంకా బాగా చూసాను. అప్పటికే కడుపుతున్నప్పుడు కూడా కొట్టాను. ఏది నేను అతను పెట్టుకుంటాను. కడుపుతున్నప్పుడు చెప్పిన నేను మా వాళ్ళందరికీ నేను ఉన్నానంటే మీకోసం పిల్లలు ఉండే వరకు నాకు బాధ్యత కాబట్టి ఎందుకంటే ఇంత కొట్టండి, ఇంత కొట్ట కాదు పిల్లలంటే నా 6 మార్క్స్ ఇక్కడ పడుకుంటే తెలుసా నీకు? మరి ఎట్లా మాట్లాడతారు? ఎలా ఇది సాధ్యం? ఇదే సార్ ఎంత పెద్ద మనిషి ఆయన. అలా ఆయన వయసుకి నా వయసుకి నాకు తేడా లేదు. అన్నిసార్లు ఆయన పేరు పెట్టి కలుస్తూ ఉంటాను. అసలు నేను ఇక్కడే ఉన్నాను, లోపలనే ఉన్నాను. సస్పెన్షన్ ఆధారంగా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ రిటర్న్ చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టాను. అరగంట పర్మిషన్ అయితే సార్కి మెసేజ్ పెట్టాను. సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అయితే మెసేజ్ పెట్టాను. నేను ఆగాను. ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్ లెటర్ పెట్టిన రోజు కూడా నేను ఏం పాల్గొలేదు సార్. నాకు తెలియదు అసలు ఎక్కడ నాకు కాల్ చేసి వెళ్ళాడు. నేను పోతాను, మీ కమిషనర్ మాట్లాడతాను, మీ పర్మిషన్ ఇస్తాను మాట్లాడుతుంటాను అనేసి నేను లైఫ్ ఇప్పుడైతే లెటర్ ఇచ్చిన కాంటెక్స్లో పోలీస్ స్టేషన్ నాకున్న ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్ కాబట్టి ఎందుకంటే నాకు అప్పటికే రిటర్న్ చెప్పే సో దట్ నేను రిటర్న్ వెళ్ళాను. అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే మా దగ్గర సంబంధాలు నా పిల్లలు కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నానంటే అతనికి ఎవరు లేదు. అతను సంపాదనంతగా 1 లక్ష రూపాయల జీతం మిగిలినాయి. ఆ 30 కోట్లు కూడా విజయసాయిరెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయనే రాశాడు. ప్రతి చాటింగ్ లో కూడా విజయసాయిరెడ్డి గారి పేరే రాశాడు. అని నా పిల్లలు ఉన్నారు సార్. నేను ఇక్కడ రాశాను. నేను ఆల్రెడీ మేము ఇద్దరు స్పిరిచువల్ లెవెల్స్ కూడా చేస్తారు సార్. మేడం అల్టిమేట్గా 30 crores ఎందుకంటే అతను నా దగ్గరికి గట్టిగా ఉన్నాడు. నేను ఈ రోజు కూడా కేవలం ఇంకా నెక్స్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఏదో చెప్పేసి వేసుకున్నాము ఫోటో సార్ ఎందుకు వచ్చాడు సరే మేడం లివింగ్ రిలేషన్ అంటే కానీ ఏం చేస్తాము ఏం కథ అనేది ఈ చూపెట్టు నేను ఏ రోజు
మెసేజ్ అయినా పెట్టండి వచ్చాడు వాళ్ళు ఆ మెసేజ్ మళ్ళీ మెసేజ్ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారంటే ఇంత ఇంత రౌండ్ సర్కిల్లో నా లైఫ్ అనేది లీడ్ అయింది సార్ ఇప్పుడే చూసాను ఎవరికి రామ్ గురించి మాట్లాడుతున్నారా ఇలా కూడా